గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. హౌ ఆర్ యూ ఆల్ ఆఫ్ యూ? బాగా చదువుతున్నారా ఎగ్జామ్స్కి? ఓకే, అయితే ఇంగ్లీష్ పేపర్ ఫస్ట్ ఇయర్స్కి 6th ఉంది కదా, నేను ఈజీ ట్రిక్ చెప్తా మీకు. ఓకే, ఇంగ్లీష్ పాస్ అవ్వడానికి ఆల్ వొకేషనల్ గ్రూప్స్. ఎస్, ఓకే, మేము ఎలా పాస్ అవ్వాలని ఫియర్ అయ్యే వాళ్ళకి ఈజీ ట్రిక్ చెప్తాను. అయితే అసలు ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి? 40 మార్క్స్. 10 మార్క్స్ వచ్చేసి మనం ప్రాక్టికల్లో రాసాం కదా. అయితే ఇప్పుడు మీకు 40 మార్క్స్కి రాస్తే సరిపోతుంది. 40 మార్క్స్లో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏ వచ్చేసి అన్నీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ 1, 2, 3. 1, 2, 3లో ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ సెక్షన్ బి వచ్చేసి కాంప్రహెన్షన్, అంటే ప్యాసేజ్ రీడ్ చేసి అందులోనే క్వశ్చన్స్ ఇచ్చారు, అందులోనే ఆన్సర్స్ ఉంటాయి, అది ఐడెంటిఫై చేసి మనం రాయగలగాలి. ఓకే, సెక్షన్ సి వచ్చేసి మొత్తం గ్రామర్ పార్ట్. ఓకే, ఈజీగా పాస్ అవ్వడానికి సెక్షన్ ఏనే మనకి బెనిఫిట్ ఏంటంటే, ఫస్ట్ సెక్షన్ ఏలో ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ అబౌట్ 100 words ఈచ్. సెక్షన్ ఏలో ఫస్ట్ క్వశ్చన్లో ఏబి ఉన్నాయి. ఏబిలో ఓన్లీ వన్ యూ చూస్ ఫర్ రైట్, ఒకటి మాత్రం మీరు రాయాలి రెండిట్లో. ఓకే, ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్. 4, 4, 4, 12 మార్క్స్. ఓకే, ఓకే, సెకండ్లో కూడా అంతే, ఎనీ వన్. ఏబి ఉన్నాయి, ఏలో ఏదైనా, బిలో ఏదో ఒకటి మీరు రాయచ్చు. 3లో కూడా సేమ్ అంతే, హ్యాజ్ వెల్ యాజ్. ఓకే, మరి ట్రిక్ ఏంటంటే, మనకున్న లెసన్స్ ఏంటి అసలు? మొత్తం 6 లెసన్స్. ఓకే, ఇక్కడ వచ్చేది కూడా 6 క్వశ్చన్స్. ఎస్, అసలు లెసన్స్ ఏంటి? కీప్ గోయింగ్, హ్యాపీనెస్, ఫాదర్ డియర్ ఫాదర్, ద గ్రీన్ ఛాంపియన్. ఆల్ ఆఫ్ యూ నోన్ దట్ నేమ్. ఎస్, తిమ్మక్క. ఎస్, మీకు అందరికి తెలుసు కదా తిమ్మక్క గురించి. అండ్ ప్లేయింగ్ ద గేమ్. అండ్ నెక్స్ట్ లాస్ట్ లెసన్, ద 5 boons ఆఫ్ ద 5 boons ఆఫ్ లైఫ్. ఓకే, ఇప్పుడు ఈ 6 లెసన్స్లో మీరేం చేస్తారంటే అట్లీస్ట్ 2 ఆన్సర్స్ నేర్చుకోండి. అసలు ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో ఏ లెసన్లో నుండి వచ్చింది అది ఐడెంటిఫై చేయగలి. ఫస్ట్ మనం క్వశ్చన్ని ఐడెంటిఫై చేస్తే రాయగలగచ్చు. ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే, అసలు ఆ యొక్క పోయం ఏంటి, లేకపోతే ప్రోజ్, పోయంలో ఏంటంటే కీప్ గోయింగ్, హ్యాపీనెస్ అనేది పోయట్రీ, అండ్ ప్రోజ్ వచ్చేసి ఫాదర్ డియర్ ఫాదర్, మిగతా లెసన్స్ అవి. ఓకే, అసలు మరి ఇక్కడ ఆథర్ ఎవరు, అంటే రాసిన వాళ్ళు, రచయిత ఎవరు, అండ్ అసలు కాన్సెప్ట్ ఏంటి, దాని సారాంశం ఏమిటి, అండ్ మనం వాట్ వీ లెర్న్ దట్ లెసన్, అసలు మనం ఏం నేర్చుకున్నాం అందులో, ఆ కాన్సెప్ట్ బేసిక్ మనం రీడ్ చేసామంటే ఈజీగా ఆ క్వశ్చన్ ఐడెంటిఫై చేసినప్పుడు రాయగలగచ్చు. ఓకే, అదే నేను చెప్పే ట్రిక్. ఓకే, అట్లీస్ట్ వన్ లెసన్లో అట్లీస్ట్ 2 ఆన్సర్స్ మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా పాస్ అవుతారు. ఎందుకంటే అప్పుడు క్వశ్చన్స్ ఎక్కడికి వెళ్ళవు కదా, అందులోనే ఇప్పుడు 6 లెసన్ నుండి అడుగుతూనే ఉన్నాడు కాబట్టి అట్లీస్ట్ 2 ఆన్సర్స్ నేర్చుకున్నా అందులో ఒకటి వచ్చినా మీరు రాయొచ్చు. మళ్ళీ ఇందులో ఆప్షన్ కిందకి వెళ్తుంది కాబట్టి. ఓకే, ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.